నమస్తే అండి. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడే ఒక మంచి స్వీట్ తయారు చేస్తున్నానండి. అది మనందరికీ ఇష్టమైన జున్ను. దీనికోసం నేను ఒక గ్లాసు నార్మల్ మిల్క్ అండి, అలాగే ఒక గ్లాసు జున్ను పాలు తీసుకున్నాను. ఎందువల్లంటే ఇది రెండో రోజు పాలనమాట అండి. అందువలన ఒక గ్లాస్ పాలకి, ఒక గ్లాస్ జున్ను పాలకి, ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ అయితే సరిపోతుంది. అదే మూడో రోజు పాలనుకోండి, ఇంకా మనం మామూలు పాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ పాలతోనే మనం జున్ను అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. నార్మల్ మిల్క్ ఒక గ్లాసు, అలాగే జున్ను పాలు ఒక గ్లాస్ కలిపి 1/2 లీటర్ అవుతుంది. దానికి నేను పావు కేజీ బెల్లాన్ని అయితే వాడుకున్నానండి. అంటే హాఫ్లో సగం అనమాట. పావు కేజీ బెల్లం తీసుకున్నాను నేను. అయితే ఈ బెల్లాన్ని మెత్తగా చేసేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ కొన్ని పాలు తీసుకొని ఆ జున్ను పాలలోనే వేసేసి వడగట్టుకున్నానండి. ఎందువల్లంటే అందులో ఏమైనా డస్ట్ ఉంటే కనుక మనకు ముందుగానే బయటకు వచ్చేస్తుంది కాబట్టి తినేటప్పుడు ఇసుక లాంటివి రాకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ అనేది వచ్చిందని. కాబట్టి అదంతా పక్కకు తీసి పక్కన పెట్టేసుకొని మనం ఆ పాలని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొన్ని యాలకులు, మిరియాలు, అలాగే శొంఠి పొడి, ఈ 3 కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ని కూడా మనం ఈ పాలల్లో కలిపేసుకోవాలన్నమాట. శొంఠి పొడి ఎందువలనంటే జీర్ణశక్తి బాగుంటుందండి, అదేవిధంగా అరుగుదల బాగుంటుందన్నమాట. ఎందువల్లంటే ఇది చాలా బలమైన ఆహారం అండి, ఇది జున్ను అనేది. అందువలన బాగా జీర్ణం అవడం కోసం నేను శొంఠి పొడి అనేది కలుపుకున్నాను. అయితే ఈ జున్ను వల్ల అనేక ప్రయోజనాలు కూడా మనకి ఉంటాయండి. అదేవిధంగా ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లోని మనం బిందులకి వాటి కింద పెడుతూ ఉంటాం కదండి, చుట్టు అంటారు కదా, అది తీసుకున్నాను. దాన్ని ఆ కుక్కర్లో పెట్టేసి దానిపైన మనం పాలగిన్నె ఉంది కదండి, ఆ పాలగిన్నె పెట్టుకున్నాను అనమాట. మామూలుగా అయితే మనం కుక్కర్లో పెట్టేసుకొని డైరెక్ట్ విజిల్స్ వేయించేసుకొని జున్ను తయారు చేసుకోవచ్చు. కానీ అలా తయారు చేస్తుంటే మధ్యలో వాటర్ అనేది ఫామ్ అయిపోతుందండి. టేస్ట్ కూడా బాగోవడం లేదు, నీళ్ళలా వస్తుంది. అందుకనే ఈ విధంగా తయారు చేసుకున్నాను అనమాట. అదేవిధంగా అక్కడ చాక్తో మధ్యలో కనుక గుచ్చి పైకి తీస్తున్నట్లయితే మనకి చాక్కి ఎటువంటివి ఏమీ కూడా అంటుకోకుండా బయటకు వచ్చినట్లయితే మనకి జున్ను తయారైపోయినట్లేనండి. ఒకవేళ కనుక దానికి కనుక పాలు కానీ ఇలాంటివి ఏమైనా అంటుకున్నట్లయితే కాసేపు మనం దాన్ని ఉడికించుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేనండి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ మనం తయారు చేసుకున్నట్లయితే జున్ను అనేది తయారైపోయినట్లే. చూస్తున్నారు కదండి ఎంత గట్టిగా వచ్చిందో. ఒకవేళ కనుక పిల్లలు ఆ పైన మిరియాల పొడి చూసి తినను అన్నట్లయితే కొంచెం దాన్ని మేగడ తీసినట్లుగా పక్కకు తీసేసుకొని ఆ లోపల ఉన్న వైట్ని పెట్టచ్చండి. చాలా హెల్తీ ఫుడ్ అండి, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఒకవేళ ఎవరికైనా నా వీడియోలు కనుక ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే తప్పకుండా షేర్ చేయగలరు. అదేవిధంగా నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నట్లయితే కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్లో మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.